నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. బ్యాంకింగ్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? అయితే ఇది మీకు మంచి అవకాశం. బ్యాంక్ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2482 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందులో కంప్లీట్ గా పోస్టులు ఎన్ని ఉన్నాయి, అంతేకాకుండా దరఖాస్తులు చేసుకోవాల్సింది ఎలాగా, అంతేకాకుండా అర్హతలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. సో మొత్తం పోస్టులు వచ్చేసి ఇక్కడ 2482గా ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా ప్రకటించారు కాబట్టి వివిధ రాష్ట్రాల్లో వివిధ ఖాళీలను కూడా ప్రకటించారు. కానీ ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 80 ఖాళీలను ప్రకటించారు. అలాగే తెలంగాణలో అయితే 50 ఖాళీలను ప్రకటించారు. అండ్ ఇందుకు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ అర్హతలు ఎలా ఉండాలో చూద్దాము. సో క్వాలిఫికేషన్ విషయంకి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. ఏ సబ్జెక్ట్ నుంచి అయినా మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసుకుని ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ వయోపరిమితి కూడా మినిమం 21 నుంచి మాక్సిమం 37 మధ్యలో మీ వయసు ఉండాల్సి ఉంటుంది. 21 to 30 మధ్యలో మీ ఏజ్ లిమిట్ ఉంది. అలాగే మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉంటే గనక ఈ పోస్ట్ కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ దరఖాస్తుల విషయం చూసుకుంటే గనక పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దరఖాస్తుల టైంలో మీరు ఆన్లైన్ విధానంలో ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఆ ఫీజు వివరాలు చూసుకుంటే గనక జనరల్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ అభ్యర్థులకైతే 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ పర్సన్స్, అలాగే మహిళా అభ్యర్థులకు, డిఈఎస్ఎం అభ్యర్థులందరికీ అయితే 175 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. సో ఇక్కడ కేటగిరీ పరంగా మనకి రెండు వివిధ ఫీజుని ప్రకటించారు. అండ్ ఇక్కడ అలాగే దరఖాస్తుల తేదీలు చూసుకున్నట్లయితే గనక ఆగస్ట్ 18వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అండ్ సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అండ్ ఈ గడువు లోపు మీరు దరఖాస్తులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక సెలెక్షన్స్ వచ్చేసి మీకు 3 స్టేజెస్ లో ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. చివరిగా మీ స్కోర్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అండ్ ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ గురించి చూసుకుంటే గనక టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే గనక ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీకు 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ నాలెడ్జ్ లో కూడా 30 మార్కులకు 30 ప్రశ్నలు, జనరల్ లేదా ఎకనామిక్ అవేర్నెస్ లో కూడా సేమ్ 30 మార్కులకు 30 ప్రశ్నలు అడుగుతారు. చివరిగా రీజనింగ్ అబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి కూడా మీకు సేమ్ 30 మార్కులకు 30 ప్రశ్నలు. సో ఇలా మొత్తంగా 120 మార్కులకు 120 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం సమయం కూడా 120 నిమిషాలు అంటే 2 గంటల వరకు మీకు సమయం అయితే కేటాయిస్తారు. సో ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా రిలీజ్ చేసిన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డీటెయిల్స్. ఇది వాళ్ళ వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.